అసలు ఇయాల రేపట్ల సుట్టాలే బొమ్మకార్లు కూడా కొనిస్తలేరు పోరగాళ్ళకు. అసోంటిది అభిమాన లీడర్‌కు కారుండాలే అని 40 లక్షల కార్‌ను కొనిస్తే నాకేం పట్టదని చెప్తున్నాడు గీ జనసేన ఎమ్మెల్యే. ఎందుకంటారు? పర్ల సొమ్ము పామసొంటిదని పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజన్నకు జల్దిగానే ఇరికైంది. నిన్న అభిమానులు లోకల్ ఉన్న సేట్లు వాళ్ళు వీళ్ళు కలిసి అన్నకు 40 లక్షల ఫార్చునర్ కారును కొనిచ్చిర్రు. అయితే డౌన్ పేమెంట్ వాళ్ళు కట్టిర్రు. ఇక ఎమ్మెల్యేకి వచ్చే జీతంతో కడమకిస్తూ నువ్వే కట్టుకో అన్న కారైతుండని మా ఎమ్మెల్యే కార్ లేదంటే మాకే నామోసి ఉంటది, అందరి ముంగట నువ్వెందుకు చిన్నతనం కావాలి అని ఆలోచన చేసి అభిమానులు కొత్త కారును బాలరాజన్నకు కొనిచ్చిర్రు. అయితే అన్ననైనా ఇష్టంగానే తీసుకున్నట్టుగా అనిపించింది. కారెక్కి డ్రైవ్ కూడా చేసిండు. మరి తెల్లార వరకు ఏం జరిగిందో ఏం ఆలోచన చేసుకున్నాడో గానీ ఇలా కారు ఇచ్చిరంటే రేపు కాని పనులు చేయమని చెప్తుంటారు. రూపాయి తీసుకున్నామంటే వాళ్ళ కింద అలక తక్కువ అయిపోతాము. కారు లేకుంటే కాళ్ళు ఉన్నాయి, మళ్ళీ మందిలో కూడా మాట వస్తుంది. ఎందుకు వచ్చిన నెత్తి నొప్పి అని ఏమన్నా ఆలోచన చేసుకున్నాడో ఏందో. తెల్లారుండి నా కారు ఏమొద్దు, మీ అభిమానమే చాలు, మీ కారు మీకు ఇచ్చేస్తున్నా అని వీడియో పెట్టిండు. ఈరోజు మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాకు కారుని గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే ఈరోజు జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యథా భావించొద్దని ప్రతి ఒక్క జన సైనికుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఇక బాలరాజన్ ఇచ్చిన ట్విస్ట్ కు కారు ఇచ్చిన వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిందట. బాలరాజన్న కారు వద్దంటే దీన్ని మేమేం చేసుకోవాలని వాళ్ళు కూడా పరిశాన్ అవుతుండొచ్చు. మరి దానికి కిస్తీ కట్టాలంటే కొద్దిగా అవుతుందా? దాని మెయింటెనెన్స్ మనతోని కాదనుకోనే అన్న కారు వాపస్ ఇచ్చిండో ఏం పడని కొంతమంది ఆలోచన చేస్తుంటే లే మందిలో పల్సకు కావద్దనే ఇచ్చినట్టుండని తీర్ల మాట్లాడుకుంటారట పోలవరం దిక్కున్న జనము.